ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 దివ్య దేశాల్లో 8వది తిరుక్కూడలూర్ అదుతురై పెరుమాళ్ కోయిల్. స్వామి వయ్యంగాత్త పెరుమాళ్, జగద్రక్షక పెరుమాళ్గా పిలుస్తారు. ఉత్సవమూర్తి అంబరీషవరదన్, ఉయ్యవంత పెరుమాళ్గా పిలుస్తారు. తాయారు పద్మాసని, పుష్పవల్లి. భంగిమ ప్రయోగ చక్రాన్ని పట్టుకుని నిల్చుని కనిపిస్తారు. విమానం శుద్ధ సత్వ విమానం. పురాణం పద్మపురాణం. స్థలవృక్షం పాలమారన్. తీర్థం చక్రతీర్థం. పురాణం పద్మపురాణం. 3 అంతస్తుల రాజగోపురంతో అలరారే అదుతురై ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ వైష్ణవ దివ్యదేశం ఆళ్వారులచే కీర్తించబడిన వైష్ణవాలయం. ఇది వడకురెంతురై అనే గ్రామంలో కుంభకోణం శివారులో ఉంటుంది. పూర్వం సాధువులు, విష్ణు భక్తులు ఇక్కడ కూడి విష్ణువును స్తుతించేవారు. అందుకే దీని పేరు తిరుక్కూడలూర్, అనగా సభా ప్రదేశం అన్నమాట, మీటింగ్ పాయింట్. జగత్తును రక్షిస్తారు కనుక ఆయన్ను జగద్రక్షక పెరుమాళ్గా కీర్తిస్తారు. ఈయన ఎంతో దయా ఔదార్యం గల పెరుమాళ్గా కొలుస్తారు. నాదం మహాముని మరియు అంబరీషునికి ప్రత్యక్షమైన ప్రదేశం. రాజైన అంబరీషుడు స్వామికి అమితమైన భక్తుడు. ఈయన ప్రహ్లాదుని మనుమడైన బలిచక్రవర్తి రాక్షసరాజు అయినప్పటికీ గొప్ప విష్ణు భక్తుడు. ఆయన ఒకసారి ఏకాదశి వ్రతాన్ని చేస్తారు. ద్వాదశి రోజు మంచి సమయంలో త్వరగా భోజనం ముగించాల్సి ఉంటుంది. అంతలో ఆయన వ్రతం పూర్తి అయ్యి ద్వాదశి నాడు భోజనం చేయటానికి అతిథి అభ్యాగతులకు భోజనం పెట్టి చివరకు ఆయన భోజనం చేయాలనుకుంటారు. అంతలో దుర్వాస మహాముని వస్తారు. బలిచక్రవర్తి ఆయనను భోజనానికి ఆహ్వానించి ఆయన భోజనం చేసిన తర్వాత భుక్తశేషాన్ని తాను భుజిస్తానని చెప్తారు. అందుకు అంగీకరించిన దుర్వాస మహాముని స్నానానికి వెళ్ళి ధ్యానంలో మునిగి ద్వాదశ గడియలు ముగుస్తున్నా రాకపోవటంతో విఘ్నుల సలహా మేరకు కొంత మంచి తీర్థం పుచ్చుకుంటారు బలిచక్రవర్తి. తర్వాత వచ్చిన దుర్వాస మహర్షి బలిచక్రవర్తిని శపిస్తారు. గొప్ప భక్తుడైన బలిచక్రవర్తికి సుదర్శన చక్రం రక్ష ఉంటుంది. దాంతో సుదర్శన చక్రం దుర్వాసుని మీదకి రాగా లోకాలన్నీ తిరిగి విష్ణుమూర్తి వద్దకు చేరి శరణు కోరుతారు. దుర్వాస మహాముని ఆయన తపశ్శక్తితో ఏ లోకానికైనా వెళ్ళగలరు. సుదర్శన చక్రం వెనక నుంచి ఎవరిని చంపదు. దాంతో విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళిన తర్వాత బలిచక్రవర్తినే శరణు వేయడమని తిరిగి చెప్తారు. దాంతో బలిచక్రవర్తి వద్దకు వచ్చి ఆయనను శరణు వేడుగా ఆయన సుదర్శన చక్రాన్ని ఉపసంహరించుకోమని ప్రార్థిస్తారు. దాంతో దూర్వాసముని ఆయన విష్ణు భక్తికి మెచ్చి వరం కోరుకోమంటారు. అంబరీషుడు తనకు విష్ణువు కోసం అందమైన కోవెల నిర్మించాలని ఉందని చెప్పగా తప్పక నెరవేరుతుందని దీవిస్తారు. తదనంతరం కోవెల నిర్మించారు. తర్వాత రాణి మంగమ్మ అనే మహిళకు స్వామి స్వప్నంలో కనిపించి ఈ కోవెలను తిరిగి పునరుద్ధరించారు. అనేక ఆంజనేయ స్వాముల్ని మనం చూస్తూ ఉంటాం. రామనామంతో నర్తించిన నర్తనాంజనేయ స్వామి ఇక్కడ కనిపిస్తారు. మరొక కథనం ప్రకారం కావేరీ నదీ తీరం అతి పవిత్రమైనది. కావేరీ నది ఇది వేరే నదుల పాపాలను కూడా తుడిచివేయగలదు. ఒకసారి కావేరీ నది తనను తాను శుభ్రపరచుకోవాలనుకుంటుంది. ఆమె ఇక్కడ విష్ణుమూర్తిని ప్రార్థించింది. దాంతో ఆమె పవిత్రురాలై శుద్ధమైపోయింది. ఇక్కడ ఒక చిలుక కూడా విష్ణుకి ఎంతో భక్తురాలు. ఆ చిలుక ఒక బోయవాని చేతిలో వేటాడబడుతుంది. విష్ణుమూర్తి దానికి కాపాడి దాని పూర్వజన్మ వృత్తాంతం గురించి చెప్తారు. భగవంతుడు వారిని కాపాడారు కనుక స్వామిని జగద్రక్షక పెరుమాళ్గా పిలుస్తారు. తిరుమంగయాళ్వారులు మంగళాశాసనాలు పాడిన చోటు ఇది. వరాహ క్షేత్రం కూడా. వరాహ అవతారం ధరించి భూమిదేవి కోరికను పైకి తీసుకువచ్చిన స్వామి ఇక్కడ నుండే భూమిని చీల్చుకొని వెళ్ళి భూదేవిని కాపాడిన చోటు. దీనికి దగ్గరలో శ్రీముష్ణ ఉంటుంది. భూదేవి స్వయంగా పెరుమాళను వేడుగా భూదేవిని తన కోరలపై తిరుముట్టమంటారు కదండి, అమ్మను కాపాడిన చోటు. ఈ స్వామిని వయ్యంకాద్ద పెరుమాళ్గా పిలుస్తారు. ఇది 3 అంతస్తులతో అలరారే రాజగోపురంతో అదుతురైగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అందరూ విష్ణువుని స్తుతించేవాళ్ళు. ఈ ఆలయాన్ని వరాహ క్షేత్రం, శ్రీ అదుతురై పెరుమాళ్ క్షేత్రం, జగద్రక్షక పెరుమాళ్గా ఈ తిరుక్కూడలూరు క్షేత్రాన్ని పూజిస్తారు. అద్భుతమైన అందమైన క్షేత్రం ఈ క్షేత్రం. వరాహస్వామి
ఎంతో మహిమాన్వితంగా ఇక్కడ మనకి దర్శనమిస్తారు. దీనికి దగ్గరలోనే శ్రీముష్ణ క్షేత్రం కూడా ఉంది. మనం ఈ క్షేత్రాన్ని దర్శించిన తర్వాత మనం గనక ముందే ప్లాన్ చేసుకుని వెళ్తే శ్రీముష్ణాన్ని కూడా దర్శించుకోవచ్చు. అద్భుతమైన క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ జగత్తును కాపాడే జగద్రక్షక పెరుమాళ్గా ప్రయోగ చక్రాన్ని ధరించి ఎల్లప్పుడూ మనని కాపాడడానికి సదా తయారుగా ఉన్నట్లుగా ఉండే ఈ పెరుమాళ్ళ ఈ స్థల వృక్షానికి ఒక అద్భుతమైన మహత్యం ఉందండి. అదేంటి తెలుసా? ఈ చెట్టుకి శంఖాకారం ఉన్న మొదలు ప్లస్ ఆ పైన చెట్టు కాండం కలిగి ఉంది చూడండి. ఇది అత్యద్భుతమైన క్షేత్రం అనమాట. ఒక చెట్టు శంఖాకారంలో ఉండటం ఎంత అద్భుతం కదండి. అది కూడా విష్ణుమూర్తి ఆలయంలో శంఖాకారంలో ఉన్న ఈ పనస చెట్టుని తప్పక దర్శించండి. మీకు ముందే చెప్తున్నాను, ఒకవేళ వెళ్తే మామూలుగా చెట్టు ఉందని చూసేసి వస్తాం కదా ఆలయాలలో, అలాగే ఈ జగద్రక్షక పెరుమాళ్ళ ఆలయంలోని ఈ ఆలయానికి ఈ స్థల వృక్షానికి ఉన్న మహిమ అన్నమాట. ఇది అమ్మవారి సన్నిధి, ఇవన్నీ అద్భుతమైన దివ్యక్షేత్రం అన్నమాట. ఈ తిరుక్కూడలూరు రాణి మంగమ్మ అనే ఈ రాణిగారికి స్వామివారు పెరుమాళ్ళు కలలో కనిపించి ఆలయాన్ని పునరుద్ధరించమని చెప్పినందువలన చేసినందుకు ఈమె విగ్రహాన్ని మనం ఈ ఆలయంలో చూడొచ్చు. తిరుక్కూడలూరు జగద్రక్షక పెరుమాళ్ దండ. తిరుక్కూడలూరు అమ్మ విమానం కనిపిస్తుంది చూడండి అక్కడ. ఇక్కడ పనస చెట్టు స్థల వృక్షం అనమాట. ఇక్కడ శంఖాకారంలో ఉంటుంది. నేను ఫస్ట్ అమ్మవారిని దర్శించుకుని అక్కడికి వెళ్తాను. ఇక్కడ అమ్మ ఇదండి అద్భుతమైన స్థల మహత్యం. ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.